హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది కనుక మనం ప్రీవియస్ వీడియోలో మనం జేఈకి సంబంధించి పర్టికులర్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్తో పాటు సో దాంట్లో ఉన్న వెయిటేజ్ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయి, సో అందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో ఈరోజు సెషన్లో ఏంటంటే కంప్లీట్గా జేఈకి సంబంధించి స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్ ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ ఇంకొకటి జనరల్ సైన్స్. సో దానికి సంబంధించి జనరల్ సైన్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి, దాని నుంచి మనం ఎంత స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు అనే వాటి మీద కొన్ని సబ్జెక్ట్స్ని అండ్ ఆ సబ్జెక్ట్లో ఉన్న కొన్ని టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో మన జనరల్ సైన్స్లో ఓవరాల్గా జేఈకి సంబంధించి మనకి ఉన్నవి 30 క్వశ్చన్స్. సో ఈ 30 క్వశ్చన్స్కి మనకు వచ్చే మార్క్స్ ఎంత అంటే కనుక 30 మార్క్స్. సో 30 క్వశ్చన్స్కి వచ్చే మార్క్స్ 30 మార్క్స్. సో ఓవరాల్ హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది అంటే కనుక అది జనరల్ సైన్స్. సో ఈ జనరల్ సైన్స్లో ఓవరాల్గా మనకి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. అదే సిబిటి 1కి మాత్రమే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అదే సిబిటి 2 కనుక చూసినట్టయితే సిబిటి 2లో మనకి ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ సిలబస్ చూసేటప్పటికి కూడా మీకు చూడగానే అర్థమైపోతుంది. సో ఈ సిలబస్ అంతా కూడా దేనికి సంబంధించింది అంటే కనుక 10th స్టాండర్డ్ లెవెల్ మాత్రమే, అంటే జస్ట్ బేసిక్ లెవెల్ ఏదైతే ఉన్నాయో టాపిక్స్ అవి మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగాయి, అవునా. సో మనకి పేపర్లో వచ్చే క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్లోనే వస్తాయి. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బయాలజీ నుంచి చూసినట్టయితే ఫస్ట్ టాపిక్ సెల్. సో మన స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే కనుక మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు జనరల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వీటికన్నిటికీ సంబంధించి ఒక పర్టికులర్ స్టడీ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలానే ఈ కంప్లీట్ హై స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్ జనరల్ సైన్స్కి కూడా ఒక స్టడీ ప్లాన్ అనేది ఉంది. సో ఫస్ట్ మనకున్న ఒక 30 అవర్స్ జనరల్ సైన్స్కి కనుక మనం ఇచ్చుకున్నట్టయితే ఈ 30 అవర్స్లో కూడా ఫస్ట్ ఒక 1 to 2 వీక్స్ వరకు కూడా మనకు బేసిక్స్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ చూసినట్టయితే ఇందులో ఉన్న ఫస్ట్ టాపిక్ సెల్. సో ఈ సెల్కి సంబంధించి అసలు సెల్ అంటే ఏంటి, సెల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో హ్యూమన్ బాడీలో ఉండే సెల్స్ ఏంటి, సో వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, సో సెల్ అనేది మేజర్గా దేనికి ఉపయోగపడుతుంది అనే దాని మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఐదర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఉన్న స్టార్టింగ్ డేస్ అన్నిటి వాటిలో కూడా మనం బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్తే తర్వాత దాని యొక్క డెప్త్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, తర్వాత వాటి మీద మీకు డెప్త్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి బయాలజీ చూసినట్టయితే దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ టాపిక్ సైటాలజీ. సో సెల్ అంటే ఏంటో తెలిస్తేనే మనకి రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో మేజర్గా మనం సెల్ కోసం తెలుసుకోవాల్సి ఉంటుంది, అందులో టైప్స్ అండ్ ఫంక్షన్స్. సో ప్లాంట్కి వచ్చేసరికి కంప్లీట్ ప్లాంట్ అనాటమీ. సో అందులో వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సో ప్లాంట్లో క్రీపర్స్, క్లైంబర్స్ అని చెప్పి, లేదంటే ట్రీస్, హెర్బ్స్, ష్రబ్స్ అని చెప్పి వాటి యొక్క హ్యాబిటేషన్ బట్టి కావచ్చు, వాటి యొక్క సైజుని బట్టి కావచ్చు, లేదంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ని బట్టి కావచ్చు, మనం డిఫరెంట్ వైజ్ వాటిని సెగ్రిగేట్ చేస్తూ ఉంటాం కదా. సో వాటి యొక్క టైప్స్ అండ్ టాక్సానమీ. సో ప్లాంట్ డిసీజెస్, సో బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, ఫంగై ద్వారా కావచ్చు, వైరస్ ద్వారా కావచ్చు, ప్లాంట్కి కొన్ని డిసీజెస్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ డిసీజెస్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు మనం హార్మోన్స్ని కూడా ఎక్స్ట్రాగా మనం రివైజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత యానిమల్ అనాటమీ. సో పర్టికులర్గా యానిమల్ అనాటమీ ఈజ్ ఆల్ అబౌట్ యానిమల్ కింగ్డమ్. సో ఆ కింగ్డమ్ని మనకి మేజర్గా ప్లాంట్ కింగ్డమ్ అనే ఒక కింగ్డమ్ ఉంటుంది. ఆ కింగ్డమ్లో మనకు ఉన్నవి 5 కింగ్డమ్స్. సో ఫస్ట్ వన్ ప్లాంటే కింగ్డమ్, యానిమేలియా, ఫంగై, ప్రొటిస్టా అండ్ మొనేరా ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియా కింగ్డమ్. దీని నుంచి మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఉన్న ఈ 3 టాపిక్స్. సో కింగ్డమ్ అండ్ టాక్సానమీకి వచ్చేసరికి బ్యాక్టీరియాలో టైప్స్ ఏముంటాయి, సో అవి ఎటువంటి టైప్ ఆఫ్ గ్రోత్ని కలిగి ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, వీటిని అన్నిటి కోసం కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ లాగ్ ఫేజ్ అని, లాగ్ ఫేజ్ అని, స్టేషనరీ అని, ఎక్స్పోనెన్షియల్ అండ్ డెత్ ఫేజ్ అని. సో ఇలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్ వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానితో పాటు హ్యూమన్కి సంబంధించి లైక్ సెన్సరీ ఆర్గన్స్. సో ఫస్ట్ సెన్సరీ ఆర్గన్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ప్రాపర్ ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి అనేది తెలుసుకోవడంతో పాటు మన హ్యూమన్ బాడీలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఎండోక్రైన్ సిస్టమ్, దట్ ఈస్ వాట్ వి కాల్ హార్మోన్ సిస్టమ్.
రైట్. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ కోసం కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేసరికి బయాలజీకి సంబంధించి సో ఆర్ఆర్బీ జేఈలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక ఇవి. వీటితో పాటు సో కొంచెం పొల్యూషన్ వైజ్ ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటే కనుక వాటి అండ్ సిస్టమ్స్కి సంబంధించి ప్రతి ఒక్క డిసీజెస్ అండ్ వాటి యొక్క ట్రీట్మెంట్ అండ్ క్యూర్ వాటి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదే మనకి ఫిజిక్స్కి వచ్చినట్టుగా అయితే కనుక ఫస్ట్ బేసిక్ టాపిక్ మనకి రావాల్సింది ఏంటి అంటే కనుక యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఇవి వస్తేనే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి అర్థం అవటం జరుగుతుంది. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ కూడా ఏంటి అంటే కనుక యూనిట్స్ అండ్ మెజర్మెంట్. సో హీట్ అండ్ లైట్ కూడా ఓవర్గా అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. సో లైట్ నుంచి డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, లైక్ కాన్కేవ్ లెన్స్ మీద కావచ్చు, కాన్వెక్స్ లెన్స్ మీద కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. అదే మనం ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం చూస్తే సో ఎలక్ట్రిసిటీ నుంచి మనకి సమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వర్క్ ఎనర్జీ పవర్ నుంచి కూడా మనకి సమ్స్ అనేవి వస్తాయి. లైక్ వర్క్ అయితే కనుక లైక్ పవర్ అయితే కనుక వాట్స్ని అడిగే అవకాశం ఉంటుంది, లేదు ఎనర్జీ అయితే కనుక జౌల్ మీద అడిగే అవకాశం అనేది ఉంటుంది కనుక సో వర్క్ ఎనర్జీ పవర్ మీద కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో సర్ఫేస్ టెన్షన్ విస్కోసిటీ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మ్యాగ్నెటిజం కూడా ఇంపార్టెంట్ టాపిక్, మనం చదవాల్సి ఉంటుంది. అండ్ గ్రావిటీతో పాటు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దానితో పాటు మనకి ప్రెజర్, వేవ్స్ అండ్ సౌండ్, అండ్ వీటితో పాటు ఎక్సెప్షనల్గా మనం మోడర్న్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇన్వెన్షన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కవర్ చేస్తేనే దీని నుంచి మనం క్వశ్చన్స్ అనేవి గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదే మనం సో కెమిస్ట్రీకి వస్తే ఇక్కడ చూడటానికి ఇక్కడ 4 టాపిక్సే మీకు కనిపిస్తున్నాయి. కానీ మ్యాటర్ అని పెడితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ స్టేట్ అని, సాలిడ్ స్టేట్ అని, గ్యాసెస్ స్టేట్ అని, ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సో ఒక స్టేట్ అనేది పర్టికులర్గా ఒక స్టేట్గా కనుక కన్వర్ట్ అయితే లేదంటే చేంజ్ అయిపోతే వాటికి పర్టికులర్ ప్రాసెస్ని ఏమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్లిమేషన్ కావచ్చు, వాపరైజేషన్ కావచ్చు, ఎవాపరేషన్ కావచ్చు, లేదంటే డిపోజిషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్రాసెస్ అనే ఉంటాయి, రైట్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అన్ని వాటి కోసం కూడా అండ్ డెన్సిటీ అండ్ పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంతా కూడా మనం ఎందులో చూస్తామంటే కనుక స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా దీని నుంచి క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ జేఈకి వస్తుంది. సో అగైన్ మనం చూసినట్టయితే అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్. సో అటామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎస్బిడిఎఫ్ బ్లాక్స్ కావచ్చు, లేదంటే ఇనర్ట్ గ్యాసెస్ కావచ్చు, హాలోజన్స్ కావచ్చు, ఆల్కలీ మెటల్స్ కావచ్చు, ట్రాన్సిషన్ మెటల్స్ కావచ్చు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కావచ్చు, వీటిని అన్నిటి కోసం కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. సో వీటిని అన్నిటిని నేర్చుకున్న తర్వాతనే సో డెప్త్కి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత అసలు ఆటమ్స్ అంటే ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, పార్టికల్స్ ఎలా మూవ్ అయితే వాటి యొక్క ప్రాపర్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, అందులో ఉన్న బోర్స్ మోడల్ కావచ్చు, థీరమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనేవి డెప్త్ ఇంకాస్త తెలుసుకుంటాం. సో దాని తర్వాత ఉన్నది డే టు డే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ కూడా దేని నుంచి వస్తాయి అంటే కనుక ఎవ్రీడే కెమిస్ట్రీ, దట్ ఈస్ వాట్ వి కాల్ డే టు డే కెమిస్ట్రీ. సో ఇందులోనే మనం యాసిడ్స్ అండ్ బేసెస్ చదువుతాం. సో యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి డామ్ షూర్గా ఒక క్వశ్చన్ వస్తుంది, సాల్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ కోల్ గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, డీజిల్ లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి డామ్ షూర్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ వీటితో పాటు ఎక్సెప్షనల్గా సో వాటి యొక్క మనం క్యాలరిఫికల్ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వాటి యొక్క కార్బన్ పర్సంటేజెస్ కావచ్చు, అండ్ కెమికల్ బాండింగ్ అండ్ కార్బన్ బాండింగ్స్. ఈ బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బాండింగ్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ బాండింగ్లో జస్ట్ బేసిక్స్తో పాటు లైక్ హైడ్రోజన్ బాండ్ అంటే ఎలా ఉంటుంది, అయోనిక్ బాండ్ అంటే ఎలా ఉంటుంది, కార్బన్ బాండింగ్ అంటే ఎలా ఉంటుంది, లైక్ అసలు డైపోల్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, వండర్వాల్స్ ఫోర్స్ అంటే ఏంటి, వీటిని అన్నిటి కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో స్టడీ ప్లాన్కి వచ్చేసరికి మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు ఒక రిజల్ట్ ఓరియంటెడ్ స్టడీ ప్లాన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కనుక సో ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్స్లో ఓవర్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మాత్రమే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఆన్లైన్ అయితే కనుక ప్లే స్టోర్కి వెళ్ళి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అయితే కనుక డైరెక్ట్గా ద్వారకా నగర్ ఫస్ట్ లైన్కి వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మనకి తక్కువ టైం ఉంది అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా బేసిక్స్ నుంచి డెప్త్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. Please utilize this opportunity. So for more information, subscribe this channel. So if you have any doubts, let me know in the comment section. Thank you.